నిద్ర లేవంగానే మొదలుపెట్టిన దగ్గర నుంచి మనము భూదేవిని స్పర్శించేటప్పుడు ఒక మంత్రం చదువుతారు. ఎందుకు చదువుతారు? దాని ఉద్దేశ్యం ఏంటి? ప్రతి ఒక్క మనకి ఋషుల పరంపరలో ఏం చెప్పారంటే చేసే ప్రతి కర్మకు కూడా ఒక దివ్యంగా ఉండాలి. దైవత్వాన్ని నీ మనసులో భావన రావాలి. ప్రతి మనిషి కూడా అనేకమైనటువంటి భావజాలాలతో ఉంటారు. వాళ్ళు తినే ఆహారం బట్టి. మనం ఏం తింటాము? సత్వ రజస్ తమో గుణాలు 3 గుణాలు ఉంటాయి. సాత్వికంగా ఉంటారు, కొందరు తామసంగా ఉంటారు, కొందరు రజోగుణంతో ఉంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి శాకాహారమే తీసుకున్నాడు అనుకోండి. శాకాహారమే తీసుకున్నాడు, నిత్యం మంచిగా చక్కటి శుద్ధమైన ఆహారం తీసుకుంటాడు. తన భావజాలం ఎలా ఉంటుంది? సాత్వికంగా ఉంటుంది, ఎవరికి హాని కలిగించకుండా ఉంటుంది. కొందరు బాగా ఉప్పులు పులుపులు ఇవన్నీ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు అనుకోండి, వాళ్ళ ఆహారం అలా కొందరు ఉంటారు. ఆ రుచి ప్రియులు కూడా ఉంటారు. సో వాళ్ళది తామసికమైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? కొంచెం ఇదిగా చిడబాటుగా ఉంటూ, దాని తర్వాత కొద్దిగా వేరే వాళ్ళ మీద ఇదిగా, అంటే రకరకాల భావంతో ఉంటారు. సాత్వికంగా లేకపోకుండా అనుకోండి. కొందరు రాజసంగా, వాళ్ళు మాంసాహారం తీసుకున్నా, కారాలు ఎక్కువ తీసుకున్నా, ఇంకా ఎక్కువ తీసుకున్నా, వాళ్ళు యుద్ధానికి డైరెక్ట్గా వాళ్ళు యుద్ధమే చేద్దాం అంటారు. అంటే ఇంకా వాళ్ళకి ఏదున్నా కయ్యానికి కాలు దూకుతారు అనమాట. అలాగుంటారు అనమాట. అయితే మన ఋషులు ఏం చేశారంటే, మనిషికి అంతిమాన కావాల్సినటువంటిది మోక్షం. ఆ మోక్షం అనేది ఎప్పుడో వయసు అంతా అయిపోయిన తర్వాత, వయసు అంతా అయిపోయిన తర్వాత, శరీరంలో సత్తువంతా అయిపోయిన తర్వాత ఆ మార్గంలోకి వెళ్ళేటప్పటికి శరీరం సహకరించదు. అప్పుడు నీకు మెచ్యూరిటీ ఉంటుంది, అప్పుడు నీకు చాలా మెచ్యూరిటీ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, కానీ శరీరం సహకరించదు. అప్పుడు మనిషి జన్మ వ్యర్థం అయిపోయినట్టేగా. ఇంత వయసు వచ్చింది, చదువుకున్నారు, 4 రూపాయలు సంపాదిస్తూ ఉంటారు, పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడుతుంటారు, అన్నీ అయిపోతుంది, అయినా ఏదో మిగులుతుంది. మీరు ఇప్పుడు చూసుకుంటే చరిత్రలో ఎంతో మంది మహనీయులందరూ కూడా ఎంతో, అంటే వాళ్ళ యొక్క ప్రొఫెషన్లో ఎంతో ఉద్ధరించిన వాళ్ళు కూడా ఒక అసంతృప్తితోనే చాలా మంది జీవితాన్ని గడిపేసుకుంటూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మనిషి యొక్క పరమోన్నతి ఏంటిది? మోక్షం గురించి పోరాడాలి, మోక్షాన్ని సంపాదించాలి సాధన చేసుకుంటూ. మరి అంతటి జ్ఞానం అప్పుడు రావాలంటే నీకు బేస్మెంట్, అంటే బాల్యంలోనే ఆ బేసిక్స్, ఆ చిన్నగా ఈ శ్లోకాలు, మంత్రాలు, ఈ ప్రతి ఒక్క కర్మ మీద ఆ దైవిక భావన అడుగడుగున నీకు పెంపొందించాలి. ఇప్పుడో ఒకసారి వైరాగ్యం వచ్చేయడం కాదు, ప్రతి ఒక్క కర్మలో కూడా. అంటే భూదేవికి నమస్కారం, అరే ఇది భూదేవి అంటే ఇక్కడ ఏమవుతుందంటే వినయం పెరుగుతుంది. మనిషికి అహంకారం పోయి వినయం అనేది పెరుగుతుంది. ఆ వినయం దేనికి తీస్తుంది? సాధన బాగా వెళ్ళేటట్టు చూసుకుంటే. మనిషికి అహంకారం ఉందనుకోండి, జ్ఞానాన్ని సంపాదించలేడు అనమాట. మరి ఆ వినయాన్ని పెంపొందించడం కోసము చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఒక దైవమైన భావన. మీరు చూడండి, ఎవరైనా తలెత్తుకొని శ్లోకాలు చెప్పరు, తలదించుకొని వినయంగా చెప్తారు. అన్నపూర్ణే సదాపూర్ణ అంత భూదేవికి వంగి నమస్కారం చేసుకుంటారు. మళ్ళీ ఏదైనా చేసినా కూడా ఇలా చేతులు రుద్దుకొని తలదించుకొని చేసుకుంటారు. అంటే ప్రతిసారి కూడా వినయంగా ఉండడం అనేది ప్రతి ఒక్క కర్మలో కూడా నేర్పించేస్తుంది. మీరు చూడండి, ఇవన్నీ ఎంత దారి తీస్తాయంటే, ఎప్పుడో వయసు వచ్చేసిన తర్వాత వచ్చేటువంటి చేయాలి, సాధన చేయాలనుకునే దానికి ఈ చేసే ప్రతి ఒక్క కర్మ వెనకాల శ్లోకం చెప్పడం వల్ల అంటే గ్రౌండ్ లెవెల్లో ఉండాలండి. ఇప్పుడు మనిషికి అహంకారం పెరిగిపోకూడదు. అహంకారం పెరిగిపోవడం కానీ, ఒక పెద్ద ఘమండిగా ఉండడం కానీ, ఇలాంటివన్నీ పెరగకుండా ఉండడం కోసము చేసే ప్రతి పనికి ఈ క్రియ అనేది పెట్టారు, ప్రతి ఒక్క శ్లోకం పెట్టారు. అలాగే మీరు నిద్ర లేచిన వెంటనే కరదర్శనం అంటారు. దాన్ని కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరి, ప్రభాతే కరదర్శనం అలా చెప్పారు. దాని తర్వాత అంటే ఈ శ్లోకం అర్థం ఇందా చెప్పుకున్నాం. దాని తర్వాత లేచిన వెంటనే ఏం చేస్తాం? భూదేవికి నమస్కారం చేస్తాం. అంటే పవిత్రమైనటువంటి భూదేవి తల్లి, నేను నా పాదాలతో, భావన చూడండి, తల్లి నేను నా పాదాలతో నిన్ను స్పర్శిస్తున్నాను, ఎటువంటి తప్పు చేసినా నన్ను క్షమించు తల్లి, నిన్ను స్పర్శిస్తున్నాను, నువ్వు నా తల్లి స్వరూపము, నేను అడుగు వేస్తున్నందుకు నన్ను క్షమించు తల్లి అని. అంటే భావన ఏముంది అంటే మనం ఏదో చేస్తున్నామంటే ఎంత వినయాన్ని ఇక్కడ ప్రదర్శించగలుగుతున్నాం మనం. అలాగా ఈ భావనతో ఇప్పుడు శ్లోకం చెప్పడం అంటే చిన్నపిల్లవాడు వయసు రానప్పుడు, మెచ్యూరిటీ రానప్పుడు అంత భావజాలం అక్కడ చెప్పలేడు, వ్యక్తపరచలేడు, అలా చెప్పేస్తాడు. కానీ మెచ్యూరిటీ పెరుగుతుంది కదండి, ప్రతి మనిషికి కూడా భావన పెరుగుతుంది కదా. మీరు చూడండి, ఇప్పుడు పిల్లయ్య ఆడపిల్లల్ని బొట్టు పెట్టుకోవే, గాజులు వేసుకోవే, నాన్న చీర కట్టుకోవే అంటే ఒకప్పుడు చేయని వాళ్ళు వన్స్ పెళ్ళి అయిపోగానే చాలా పద్ధతిగా, చాలా ఇప్పుడు ఇంట్లో ఒక పిల్లవాడికి వాళ్ళ భర్తకి బాగుండాలన్నట్టుగా ఒక దీపం పెట్టంటే అబ్బా అమ్మా నన్ను ఇప్పుడు లెగాల, అదిగా శుక్రవారం వచ్చింది లేగే పసుపు రాసుకోవాలి అది అనేటోళ్ళు ఎంత బాగా చేద్దాం. ఇంటెన్షన్ ఎంత మారిపోతుంది అంటే దాని యొక్క వాల్యూ
ఎంత ఇంపార్టెంట్ ఉంటే పేరెంట్స్ చెప్పేవాళ్ళు. అప్పుడు మనకు తెలియకపోయేది. ఉదాహరణ ఎవరికైనా, మీకైనా, మనకైనా ఎవరికి తెలియదు. కానీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసినాక ఎలా చేస్తారు అలాగన్నమాట. అదేదో మనం చిన్నప్పటి నుంచి నేర్పిస్తుంటే వెరీ ఎర్లీగా మనకు ఆ భావన పెరుగుతుంది. ఆ భావన పెరిగితే చేసే సాధన, ఇప్పుడు ఒక మనిషి విపరీతంగా రజోగుణమైనటువంటి ఆహారం తినేసి దాని తర్వాత జీవనంలో ఒక ఆధ్యాత్మిక సాధన లేకుండా ఇదిగా ఉన్నవాడు ఒక్కసారి ఇలా కూర్చొని సాధన చేసి సాధన కుదరాలంటే ఎలా కుదురుతుంది? చాలా మంది నాకు మెడిటేషన్ కుదరట్లేదు అంటారు. దాని తర్వాత నేను ఏం చేసినా కుదరట్లేదండి, అది చేయట్లేదు అంటే అసలు నీ ఇంటెన్షన్ ఏంటి, ఇంటెంట్ ఏంటి? అదంటే నీకు శుద్ధి కావాలంటే నీకు ఒక శ్లోకమో మంత్రమో తెలిసి ఉండాలి, అది చెప్పేవాళ్ళు ఉండాలి. అందుకనేసి ఇవి స్కూళ్ళల్లో కూడా నేర్పించేసేవాళ్ళు. అన్నపూర్ణ అంటే అన్నాన్ని పవిత్రంగా భావన చేసుకొని ఆ పరమేశ్వరుడు, పార్వతీదేవి, ఆ జగన్మాత, ఆ అమ్మవారికి నమస్కారం చేస్తూ అమ్మవారి అన్నపూర్ణాన్ని ప్రసాదించింది అని పార్వతీ పరమేశ్వర జగత పితరో అంది పార్వతీ పరమేశ్వరం అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికి కూడా నమస్కారం చేసుకొని భావన చేయాలంటే అన్నం చాలా పవిత్రమైనది ఆ భావన. భూదేవికి ఆ భావన చేసుకుంటాం. దాని తర్వాత స్నానం చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఏమంటే కరదర్శనం అయిపోయింది. దాని తర్వాత ఏమైంది, భూదేవి నమస్కారం అయిపోయింది. దాని తర్వాత మనం ఏం చేస్తాం, దంతదావనం. దంతదావనం అంటే ఏంటి, బ్రష్ చేయడం. దానికి కూడా శ్లోకం ఉంటుంది. ఆయుర్బలం యశోవర్చ ప్రజా పశువసూనిచ బ్రహ్మ ప్రజ్ఞాంచ మేధాంచ త్వన్నో దేహి వనస్పతే. అంటే వనస్పతులు అంటే మన వృక్షాలు అనుకోండి, వృక్షాలు, వృక్షరాజు అనమాట. అయితే పూర్వం ఏం చేసేవాళ్ళు, బ్రష్ దేంతో చేసేవాళ్ళు, వేప పుల్లతో చేసేవాళ్ళు. ఈరోజు పేస్ట్లు అవన్నీ వచ్చినాయి కానీ ఆ వేప పుల్లతో చేసేవాళ్ళు. దాని తర్వాత ప్రతి ఒక్క అంటే బ్రష్ చేయడానికి కూడా అనేక రకమైన హర్బ్స్ ఉండేవి, మూలికలు ఉండేవి. ఒకటి వేప పుల్లే కాదు, చాలా కానుగ పుల్లు ఉండేవి, రకరకాలు ఉండేవి. సో వాటిని మనం రుద్దేటప్పుడు కూడా ఏముంటుందంటే ఆయుర్బలం యశోవర్చ ప్రజా పశువసూనిచ బ్రహ్మ ప్రజ్ఞాంచ మేధాంచ త్వన్నో దేహి వనస్పతే. అంటే ఆయుష్ను, వర్చస్సుని, యశస్సును ఇవన్నీ మాకు ఇవ్వు. బ్రహ్మ ప్రజ్ఞ అంటే బ్రహ్మ ప్రజ్ఞనివ్వు, జ్ఞానాన్ని ఇవ్వు. బ్రహ్మ ప్రజ్ఞాంచ మేధాంచ మేధస్సుని ఇవ్వు అని చెప్పి ఆ భావనతో ఆ పళ్ళుతో తోముకుంటాం అనమాట. పళ్ళు తోముకున్నప్పుడు కూడా అంటే ఆధ్యాత్మిక భావన, అంత డెప్త్కి వెళ్తుంది. అయిపోయిందా, పళ్ళు తోమేసుకున్న తర్వాత ఏం చేస్తాం, స్నానం చేస్తాం. స్నానం చేసేటప్పుడు కూడా నీళ్లు, ఆపోవా ఇదగుం సర్వం అని వేదం అంటది. ఆపోవా ఇదగుం సర్వం అంటే ఇప్పుడు ఈ సమస్త జగత్తులో నీరే శాతం ఎక్కువ. 4 భాగాలు 3 భాగాలు నీళ్ళే ఎక్కువ కదండి. మన శరీరంలో కూడా 3 భాగం నీళ్ళు ఎక్కువ. మరి అటువంటి పవిత్రమైనటువంటి జలం ఈ రోజు మనకు దొరుకుతుందంటే ఒకానొక సమయంలో నీళ్ళు కూడా దొరకలేదు. ఈ రోజు మనకు అన్ని దొరుకుతున్నాయి. మరి ప్రకృతికి ఎంత మనము విధేయతతో ఉండాలి, ఉపకారంగా ఉండాలి. దాని తర్వాత కృతజ్ఞతాపూర్వక అంటే వాళ్ళు గ్రాటిట్యూడ్ఫుల్ గా ఉండాలన్నమాట. ఇలాగా జరుగుతున్న క్రమంలో ఆ స్నానం చేసేటప్పుడు ఎలా చేసేవాళ్ళు, గురుకులంలో ఆ నీళ్లు తీసుకునేవాళ్ళు. గంగే చేమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకు. అలాగా అనేక శ్లోకాలు ఒక్కొక్క పరంపరలు నేర్పేవాళ్ళు. అంటే ఈ సప్త నదులు కానీ ఈ తీర్థ జలాలన్నీ కూడా ఈ యొక్క జలంలో రావాలని భావయుక్తంగా ప్రవేశింపజేసేవాళ్ళు. చేసి ఆ నీళ్ళల్లో కలుపుకొని, అంటే ఇప్పుడు భావన ఉందనుకోండి, ఆ నీటికి శక్తి వచ్చినట్టేగా. అవి చేసుకోవడం వల్ల బాడీ హీల్ అవుతుందా? ఈరోజు చూడండి మీరు వేరే వేరే కంట్రీస్లో కానీ హీలింగ్ అని, స్పాస్ అని, సౌండ్ హీలింగ్ అని, దాని తర్వాత వాటర్ హీలింగ్ అని, వైబ్రేషనల్ హీలింగ్ అని, ఇవన్నీ ఎక్కడవండి? వైబ్రేషనల్ హీలింగ్ అంటే వేదం నుంచే కదా. గుళ్ళో కొట్టే గంట నుంచి వచ్చే వైబ్రేషనే కదా వైబ్రేషనల్ హీలింగ్. మీరు చూడండి ఇంత బౌల్స్ పెట్టి చుట్టూ హీల్ చేస్తున్నారు ఈరోజు. టిబెటన్ ఇది కానీ ఇవన్నీ హీలింగ్. ఇప్పుడు ఒక టెంపుల్కి వెళ్తే ఆ టెంపుల్ ఒక పెద్ద హీలింగ్, మనిషిని క్యూర్ చేసేటువంటి హాస్పిటల్ అది. సో ఆ మంత్రాలు ఉంటాయి, మీరు చూస్తే ఆ మంత్రాలు చదువుతుంటే మీరు మంత్రాలను చక్కగా దేవాలయంలోకి ఎలా కళ్ళు మూసుకోమంటారు. మీరు చూడండి, ఒక 2 నిమిషాలు ఎందుకు కూర్చోమంటారంటే ఇప్పుడు లెగుస్తావు, నడుస్తావు, ప్రసాదం తీసుకుంటే తీర్థం వెంటనే వెళ్ళిపోతే అది కరెక్ట్ కాదు, వైబ్రేషన్ డిస్టర్బ్ అవుతుంది. ఒక క్షణం ఆగాలి. నీకు అది శరీరానికి ఇంకాలి అంటే ఆ క్షణం ఆ యొక్క శక్తి, అక్కడ ఘంటానాదం ఉంటుంది, అంటే పంచలోహాలతో చేసేటువంటి ఆ శక్తి, శంఖానాదం ఉంటుంది, మంత్రశక్తి ఉంటుంది, ఒక దేవతా విగ్రహంలో ఒక శక్తి ముహూర్తం ఉంటుంది. అయితే ఏ కష్టం వచ్చినా దేవాలయానికి వెళ్ళమంటే ఎందుకు అంటారు అంటే భగవంతుడు ఉంటాడనే ఒకటి కాదు. ఇప్పుడు భగవంతుడు అయితే ప్రత్యక్షంగా రారు కదా, ప్రత్యక్షంగా రారు. మరి ఎందుకు వెళ్ళమంటారు అంటే మన భావంతో ఆలోచించాలి. ఇంకో విషయం చెప్పనండి. ఇక్కడ భగవంతుడి ప్రత్యక్షంగా వచ్చేసి ఈ కష్టం తీర్చేస్తానన్నాడు. కష్టం అనేది సమస్య, ప్రశ్న, దానికి ఉపాయం కావాలి, సొల్యూషన్ కావాలి. ఇప్పుడు నువ్వు దేవాలయంకి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనిషికి చాలా ఆలోచనలు వస్తాయండి, గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి. మనిషి అల్లజడితో ఉందనుకోండి, కష్టంగా ఫీల్ అవుతాడు. కష్టమైన సుఖమైన ఇక్కడ మొదలవుతుందండి మెదటిలో. అరే ఇప్పుడు ప్రెషర్గా ఉంది అని.
కానీ ఆలోచన కూడా అక్కడే మొదలవుతుంది. మీరు చూడండి, ఎదుటోడు కష్టం వచ్చింది అనుకోండి, మనం చెప్తాం, మనం ప్రశాంతంగా న్యూట్రల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇలా చేసేసుకోవచ్చు కదా, అలా చేసేసుకోవచ్చు కదా అని మనం చెప్తాం. అది మన మీద వెయిట్ పడ్డది అనుకో, మన మైండ్ కూడా పనిచేయదు. ఎంతో మందికి ఉపాయాలు చేసినప్పుడు. మంచి నువ్వు దేవాలయంకి వెళ్తే ఎప్పుడైనా ఏ కష్టం వచ్చినా దేవాలయం కదా ఫస్ట్ ఏం చేస్తుంది, అది నీ మెంటల్ స్టేట్ని క్యూర్ చేస్తుంది. ఆ మంత్రాలు కానీ, ఆ ఎన్విరాన్మెంట్ కానీ, ఆ పరిసరాలు, ఆ మంత్రాలు, ఆ ప్రసాదం, ఆ దివ్యత్వం కొన్ని మనసు అంతా మనసు శాంతం అవుతుంది. శాంతమైనాక నీకున్న కష్టానికి ఈ మనసు శాంతమైనప్పుడు ఉపాయం నువ్వే ఆలోచిస్తావు. అందుకని దేవాలయాలకు వెళ్ళమంటారు. అందుకే దేవాలయాలకు వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటాము, ఉంటుంది, కానీ దీని వెనక ఇంత ప్రక్రియ జరుగుతుంది అనేది తెలియదు. డెఫినెట్లీ అలా కూర్చోమంటారు, ఖచ్చితంగా కూర్చోమంటారు. ఇది అందరికి తెలుసు. మళ్ళీ గుడికి వెళ్ళావో పక్కన కూర్చోవాలి, ఖచ్చితంగా కూర్చోరు, ఒక నిమిషం కూర్చోరా అని వాళ్ళ అమ్మనో నాన్నను అంటారు. ఎందుకంటారంటే నీ మెంటల్ బాగుంటుంది. ఇప్పుడు గుడికి, ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి వెళ్తాం, గుడికి వెళ్ళు, మైండ్ స్ట్రెస్ నుంచి బయటకు వచ్చి ప్రశాంతంగా రాయగలుగుతారు. అంతే. ప్రతిరోజు దేవాలయం దర్శనం చేసుకోవడం కాదు, మీకు అర్థమవుతుందా? అంటే స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ ఓన్లీ డివోషన్, ఓన్లీ భక్తే కాదు, అందులో హీలింగ్ ఉంది, అందులో సైన్స్ ఉంది. ఇప్పుడు ప్రత్యేకంగా డాక్టర్, ఇప్పుడు మీరు చూడండి, నాకు తెలిసినటువంటి ఎంతో న్యూరో సర్జన్ డాక్టర్స్ కూడా నా దగ్గర శ్లోకాలు నేర్చుకుంటున్నారు. నా దగ్గర శ్లోకాలు అంటే, మా దగ్గర వేదిక్ బ్రదర్స్ ఆన్లైన్లో మేము క్లాసెస్ చెప్తున్నప్పుడు ఎంతోమంది న్యూరో సర్జన్స్ కానీ ఆస్ట్రేలియా నుంచి కానీ, అమెరికా నుంచి, కాలిఫోర్నియా నుంచి కానీ, ఆఫ్రికా నుంచి, అక్కడ ఉన్నటువంటి న్యూరో డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లలకి మా దగ్గర శ్లోకాలు నేర్పిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎంత అధ్యయనం చేసి అక్కడ వెళ్ళి చదువుకున్నప్పటికీ కూడా అక్కడ స్కూల్స్లలో, అక్కడ వాటిలలో, నాసాలో కానీ ఇంకో దగ్గర కానీ శ్లోకాలు, మంత్రాలు వాళ్ళకి నేర్పిస్తున్నారు, భగవద్గీత నేర్పిస్తున్నారు హీలింగ్ జరుగుతున్నప్పుడు. రీసెంట్గా ఒక ఆవిడ యూట్యూబ్లో కూడా ఉంది, ఆవిడ వీడియోస్, ఒక శ్లోకాలు చదవడం వల్ల ఎంత వేవ్స్, ఆల్ఫా, టీటా, గామా అని కొన్ని వేవ్స్ ఉంటుంది, అది సైన్స్ భాషలో. అలాగా మనిషికి ఒక హీలింగ్ అవ్వడం కంటే, శరీరం పూర్తిగా హీల్ అవ్వడం కోసం ఉత్పన్నం అంటే జనరేట్ అయ్యే వైబ్రేషన్స్ అన్నీ కూడా ఒక లలితా సహస్రనామాలు చదివిన, ఒక మంత్రం, వేద మంత్రం, సూక్తం, మేధా సూక్తం కానీ, గణపతి ఏ మంత్రం చదివినా, ఒక శ్లోకం చదివినా, అందులో అంత శక్తి, హీల్ చేసేటువంటి శక్తి ఆ మంత్రాల్లో ఉంది అనేసి ఆవిడ డిక్లేర్ చేశారు. రీసెర్చ్ పేపర్ అందించారు. అది ఇప్పుడు మనం డిక్లేర్ అండి, ఎప్పుడో ఋషులు డిక్లేర్ చేసేసారు, కానీ అది దానిని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అదే ఇప్పుడు ఈ రోజున్న మీడియా ప్రకారంగా అయితే అందుకే అండి, చేసే ప్రతి పనికి కూడా ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకాన్ని జత చేయడం వల్ల ఒకటి మనకి గౌరవపూర్వకమైన భావన పెరుగుతుంది, రెండోది ఆ అక్షరానికి ఉన్న శక్తి వల్ల మైండ్ క్యూర్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మెమరైజేషన్ పెరుగుతుంది. అలాగా ఈ నిత్య విధులలో అందరు ఇదే మార్గంలో ఉండాల్సిన అవసరం లేదు. ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళకి, ఎవరికి ఆసక్తి బట్టి వాళ్ళకి. కానీ భోజనం చేయడం, స్నానం చేయడం అని అందరూ చేస్తారు కదండి. ఈ క్రియల్లో ఈ శ్లోకాన్ని జతపరచడం ద్వారా ఇన్ని లాభాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక లాభం ఉంది, ఆర్థికంగా అంటే మంచి ప్రశాంతంగా ఉండడం. ఒక మనిషి మైండ్ బాగా పనిచేస్తుందండి. మైండ్ బాగా పనిచేస్తే ఆలోచనలు వస్తాయి, ఐడియాస్ డెవలప్ అయితే ఫైనాన్షియల్గా బాగుంటారు, దాని మీద వర్కౌట్ చేస్తే. దాని తర్వాత ఆర్థికంగా బాగుంటారు, ఆధ్యాత్మికంగా బాగుంటుంది, ఆనందంగా కూడా ఉంటారు, మానసికంగా ఆనందం. మీరు చూడండి, ఒక మంచి పాటినక అధరం మధురం నయనం మధురం, అలా ఒక శ్లోకము, మంత్రం ఏంటి, మనసు ఎంత హాయిగా ఉంటుంది. ఎందుకు? ఆ శ్లోకంలో ఉన్న శక్తి అది, ఆ రాగంలో ఉన్న శక్తి అది. సో ఇన్ని రకాల లాభాలు ఉంటాయి. సో ఇక్కడ ఈ బాబు గనక, ఈ పిల్లవాడు గనక చిన్నప్పటి నుంచే ఆ శ్లోకాలు కానీ, మంత్రాల్లో కానీ, నిత్యంలోనే, ప్రతిరోజు గురుకులల్లోకి వెళ్ళే అవకాశం లేదు, చేసే ప్రతి పనికి కూడా ఆ శ్లోకాన్ని తల్లిదండ్రులు కానీ ఎవరి ద్వారా అయినా, ఇప్పుడు మేము నేర్పిస్తున్నాం, మా ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ అలా నేర్పించుకున్నట్లయితే ఈ క్రమంలో వెళ్ళే కొద్దీ వాడికి ఒక వయసు వచ్చిన తర్వాత అంతరంగ అన్వేషణ మొదలవుతుంది. ఏంటి ప్రపంచం, ఏంటి మనుషులు, ఏంటి ఏది శాశ్వతం, డబ్బు ఏంటి, మనుషులు ఏంటి, ఆరోగ్యం ఏంటి, వృత్తి ఏంటి, జీవితం ఏంటి, వయస్సు ఏంటి, యవ్వనం ఏంటి, వృద్ధాప్యం ఏంటి, అన్నీ తెలుస్తొస్తుంటాయి. అప్పుడు వాడికున్న స్థితి బట్టి, ఆ బాబుకున్న, ఆ వ్యక్తికున్న స్థితి బట్టి ఆ ప్రయాణం జరుగుతుంటుంది. అంటే ఎప్పుడో 25 ఏళ్ళ పీరియడ్ ఆఫ్ అంతా అయిపోయిన తర్వాత ఇదంతా అశాశ్వతం అక్కడ మొదలై కన్నా ఇక్కడి నుంచే మొదలయ్యాడు అనుకోండి, అటు ప్యారలల్గా తన స్పిరిచువల్ లైఫ్ని కంటిన్యూ చేస్తూ ఉంటాడు, ప్రొఫెషనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ కంటిన్యూస్. మన వేదం అదే చెప్పిందండి, శాస్త్రాలు అదే చెప్పినాయి. నువ్వు ఏదన్నా ఉద్యోగం చేయి, ఉదయం లేచిన వెంటనే ఒక 10 నిమిషాలు జపం, 10 నిమిషాలు ధ్యానం, అవి చేసుకో. దాని తర్వాత నీ ప్రొఫెషన్లోకి వెళ్ళిపో. మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేసే 10 నిమిషాలు. అంటే ఇక్కడ నీకు స్పిరిచువల్ లైఫ్ జర్నీ జరుగుతుంది. దాని తర్వాత మార్నింగ్ డే టైం అంతా ప్రొఫెషన్ చేసుకో. దాంతో ఇంటికి రాగానే నీ యొక్క భార్య పిల్లలతో ఉండు, అమ్మా నాన్నలతో ఉండు, అది జరుగుతుంది.